హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ తలకాయ కూర. నేనైతే ఈరోజు గరం మసాలా వేయకుండా తలకాయ కూరను అయితే చేస్తున్నాను. గరం మసాలా వేసినా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు ఒకసారి ఇలా గరం మసాలా వేయకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం నేనైతే కేజీ తలకాయ మాంసాన్ని తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని, 15 వెల్లుల్లి రెమ్మలు, 2 ఇంచీల అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా కలిపి ఉంచిన తలకాయ మాంసాన్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉంటే మటన్లోంచి నీళ్లు బయటకు వస్తాయి. ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత కూడా మరో 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి ఉంచిన మసాలా పేస్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపాక ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే కారం సరిపోలేదు అనిపించింది, అందుకని 1/2 టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం వేసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత లేకుండా మరో 10 నిమిషాలు సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రై అయిన తర్వాత తలకాయ మాంసాన్ని కుక్కర్లో వేసి ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసి 6 లేదా 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ఉడికించడం వల్ల మటన్ ½ an hourలోనే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. 7 విజిల్స్ వచ్చాక మటన్ అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటే పర్వాలేదు, లేదంటే కాస్త చిక్కగా ఉండాలి అంటే స్టవ్ వెలిగించి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదంటే ఇంకొంచెం పలుచగా కావాలంటే కొన్ని నీళ్లు పోసి మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని చపాతీతో కానీ, పూరీతో కానీ, లేదా జీరా రైస్తో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.